నెల్లూరు జిల్లా లింగసముద్రం మండల కరేడు భూ పోరాటానికి మద్దతుగా ఆందోళన కార్యక్రమానికి వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమ్మరాజు, సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు, ప్రజానాట్య మండలి నెల్లూరు జిల్లా కార్యదర్శి గండవరపు శేషయ్య, ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉబ్బ వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా సిఐటియు నాయకులు పల్లపల్లి ఆంజనేయులు, మద్దిపాడు మండలం నాయకులు తలకాయల రమణయ్య, అడపాల సురేష్ తదితరులను కరేడు ర్యాంపు దగ్గర నెల్లూరు హైవేపై అరెస్ట్ చేసి కందుకూరు రూరల్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందని, ఇది అసాధ్యమని తెలిపారు. భూస్వాములకు, పెత్తందారులకు, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు అండగా నిలుస్తూ పేదలు, వ్యవసాయ కార్మికులు, పేద రైతుల భూములను లాగేసుకోవడం ఎందుకు, రాజ్యాంగ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకోవడం తగదని అన్నారు. ఉలవపాడు మండలం కరేడు భూ పోరాటానికి అండగా నిలిచిన ప్రకాశం జిల్లా ఉద్యమకారులను అరెస్ట్ చేసి కందుకూరు టౌన్ స్టేషన్ లో నిర్బంధించిన ప్రభుత్వం